హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం హెల్తీగా గోధుమ పిండితో ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. నేను తీసుకున్న ఒక కప్పు పిండికి అరకప్పు వరకు వాటర్‌ని తీసుకున్నాను. ఈ విధంగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఇది నానేలోపు మనం స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్‌ని యాడ్ చేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీరు దీంట్లో కావాలి అంటే క్యారెట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఇంకాస్త దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఓ 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్‌ని పూర్తిగా చల్లనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దల్ని మనం రోల్ చేసుకోవాలి. ఇలా కాస్త మందంగా రోల్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ స్టఫింగ్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా దీన్ని క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేయండి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసిన తర్వాత దీన్ని లైట్‌గా ఇలా ప్రెస్ చేయండి. అంతేనండి. ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా టమాటో వీల్స్‌ని చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలానే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకొని అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో వీల్స్‌ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతేనండి, టమాటో వీల్స్ రెడీ అయిపోయాయి. ఇలా తక్కువ ఆయిల్‌తో ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగానే కాకుండా స్నాక్‌గా కూడా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.